మరోసారి రేవంత్ సర్కార్పై నిప్పులు చెరిగారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డికి అభివృద్ధి చేయడం చేత కాదని, కేవలం వ్యవస్థలను కూర్చడం మాత్రమే తెలుసున్నారు. రేవంత్ రెడ్డికి బూతుల భాష తప్ప మరే భాష రాదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న హైడ్రా తీరును కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. రేవంత్ రెడ్డి కట్టే వ్యక్తి కాదు, కూలగొట్టే వ్యక్తి అంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. డీలిమిటేషన్ పేరుతో సికింద్రాబాద్ను ముక్కలు చేస్తే సహించేది లేదన్నారు. కార్పొరేషన్తో పాటు జిల్లాను కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ రాజధాని అమరావతి ఇక ఆగదని అక్కస్తోనే మాజీ సీఎం జగన్ విమర్శలు చేస్తున్నారన్నారు మంత్రి నారాయణ. అన్ని జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని చెప్పారు. నెల్లూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా నారాయణ మాట్లాడారు. ములుగు జిల్లా మేడారంలో రద్దీ పెరిగింది. సంక్రాంతి సెలవులు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో సమ్మక్క సారాలమ్మ గద్దెల ప్రాంగణంలో సందడి నెలకొంది. రద్దీ నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సంక్రాంతి పండుగ అంటేనే సందడి. ఇక నాన్ వెజ్ వంటకాల్లో చికెన్ తప్పనిసరి. చికెన్ ధరలు ట్రిపుల్ సెంచరీ దాటి పరుగులు పెడుతుండడంతో నాన్ వెజ్ ప్రియులు టెన్షన్ పడుతున్నారు. పండుగ నాటికి డిమాండ్ పెరిగితే ధరలు 350 రూపాయలు దాటే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. చికెన్ ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్యులు, పేదలు చికెన్ కొనాలంటేనే భయపడే పరిస్థితి కొనసాగుతుంది. మార్కెట్లో ప్రస్తుతం స్కిన్లెస్ చికెన్ కిలో ధర 350 రూపాయల వరకు ఉంది. తెలంగాణలో శీతలగాలులు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. రాత్రి నుంచి ఉదయం వరకు చలి పంజా విసురుతుంటే చలిగాలులు కూడా వణికిస్తున్నాయి. పలుచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 7.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డైంది. రాష్ట్రం వైపు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి దిగువ స్థాయి గాలులు వీస్తుండడంతో రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు చలి మరింత పెరగనుంది. దీంతోపాటు 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమనాథ్ ఆలయ చరిత్రను తుడిచిపెట్టేందుకు గత ప్రభుత్వాలు ప్రయత్నించాయన్నారు ప్రధాని మోడీ. బానిస మనస్తత్వంతో దాని ప్రాముఖ్యతను విస్మరించారని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి విమర్శలు చేశారు ఆయన. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సర్దార్ పటేల్ చేసిన ఆలయ పునర్నిర్మాణ ప్రయత్నాలను అడ్డుకున్నారని విమర్శించారు. 3 రోజుల గుజరాత్ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో భారత్ రక్షించబడిందని, దీనికి కారణం నరేంద్ర మోడీ అనే అజేయమైన రక్షణ గోడ అంటూ అంబానీ అన్నారు. రాజ్కోట్లో జరిగిన వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సమావేశంలో అంబానీ ప్రసంగించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్లో 2 వారాల నుంచి నిరసనలు హింసాత్మకంగా మారాయి. రాజధాని టెహ్రాన్ సహా పలు నగరాల్లో ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగుతున్నారు. వారిని నియంత్రించే సందర్భంలో పలుచోట్ల జరిగిన హింసాత్మక ఘటనలో ఇప్పటి వరకు 72 మంది మృతి చెందారు. వీరిలో పిల్లలు, భద్రతా సిబ్బంది ఉన్నారు. 2300 మందికి పైగా ఆందోళనకారులు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రముఖ స్టార్ హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరుదైన ఘనత సాధించారు. మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యులైన పవన్ ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ కెంజూట్స్లో అధికారికంగా ప్రవేశం పొంది అంతర్జాతీయ గౌరవాన్ని సాధించారు. 3 దశాబ్దాలకు పైగా సాగించిన సాధన, పరిశోధన, అంకిత భావానికి నిదర్శనంగా ఈ అరుదైన ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం News18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.